ప్రైజ్ లార్డ్. మాతో కూడా లైవ్లో వర్షిప్ చేస్తున్న మీకు కూడా వందనాలు. మరియు ఉదయకాలపు ఆరాధనను ప్రార్థనతో మొదలు పెట్టుకుందాము. అందరూ దయచేసి తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సకల సృష్టికి ఆధారభూతుడా, నీ ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. ఏ యోగ్యత లేని మాకు తండ్రి ప్రభా, నీ కృపలో ప్రభా కాచి కాపాడి సంరక్షించి పోషిస్తున్న విధానమును బట్టి స్తుతి స్తోత్రాలు. ఈ ఉదయకాలమున తండ్రి ప్రభా, నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ చేర్చినందుకు నీకు వందనాలు ప్రభా. నిజమైన తండ్రి ఆరాధికులుగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కృపను మాకు దయచేయండి ప్రభా. మరి మా స్తుతి గానాలపైన ఆసీనుడం మమ్మల్ని ప్రభా, మరి నీ సన్నిధిని మా మధ్యలో ఉంచి నీ ప్రసన్నత మా అందరికీ తండ్రి ప్రభ దయచేయమని అడుగుచే ఈ విన్నపాలు ప్రభా నీ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మొదటగా ఉత్సాహగానము చేయించి మనందరి జీవితాలలో యెహోవా రాఫాగా, యెహోవా షమ్మాగా, యెహోవా ఈరేగా మరి మనకి పీస్ ని దయచేస్తూ, హెల్త్ ని దయచేస్తూ కాపాడుతూ ముందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తాము. చేసెదము ఘనపరచెదము యేసయ్య నామమును ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, Hallelujah, Jehovah Shalom. Hallelujah, Jehovah Rapha. Hallelujah, Jehovah Shalom. Hallelujah, Jehovah Jireh. Hallelujah, Jehovah Shalom. మరి వాటిని మనము నమ్మొచ్చు, మరి దేవుని మహిమపరుస్తూ వాటిని అనుభవించుకుంటాము. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన, వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము
యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షలోమ్. హల్లెలూయా. మరి ఇప్పుడు మనం పాడుకునే పాట నీవు లేని జీవితం నాకు వ్యర్థం యేసయ్యా. మనం వచ్చిన వారందరూ లిరిక్స్ చూస్తూ మాతో కూడా కలిసి పాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి మన శూన్యమైన జీవితంలో ఆయన పరిపూర్ణత కలిగించిన దేవుడు. మరి ఏమీ లేని సమయంలో, దుఃఖ సమయంలో ఆదరించి కాపాడే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మరి ఆయన లేని జీవితము వ్యర్థము. మరి ఈరోజు నీవు నేను ఏ పరిస్థితిలో ఉన్నాము? ఆ దేవుని కలిగి నడుచుకుంటున్నామా, లేదా ఈ లోకం వైపు చూస్తూ నడుస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకొనొచ్చు. ఈ పాటను అందరం కూడా ప్రార్థనా పూర్వకంగా మరి దేవుని నామాన్ని కీర్తిస్తూ, యేసయ్యా ఆరాధన నీకేనయ్యా, మా హృదయార్పణ నీకేనయ్యా అని కలిసి అందరం పాడుకుంటాము. నీవు లేని జీవితం నాకు వ్యర్థం యేసయ్యా, నీవు లేని హృదయమే నాకు శూన్యం యేసయ్యా, నీవు లేని జీవితం నాకు వ్యర్థం యేసయ్యా, నీవు లేని హృదయమే నాకు శూన్యం యేసయ్యా. ఆరాధన నా యేసయ్యా నీకేనయ్యా, హృదయార్పణ ఆరాధన నా యేసయ్యా నీకేనయ్యా, ఆత్మార్పణ. నీవు లేని జీవితం నాకు వ్యర్థం యేసయ్యా, నీవు లేని హృదయమే నాకు శూన్యం యేసయ్యా. మరి జీవిత కెరటాలే నేను ముంచి వేసినను, చీకటి దారులలో సంచరించినను, నావికుడిగా వెలుగుగా నిన్ను నన్ను ఆయన యొద్దకు నడపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ఈ సమయంలో సిద్ధంగా ఉన్నావా అని ఆలోచించుకుంటూ మనం అందరం కలిసి స్టాండ్స్ అని పాడుకుందాము. నా జీవిత కెరటాలే నన్ను ముంచి వేసినాను, నావికుడు నీవై అద్దరి చేర్చావే. ప్రతిగా చీకటి దారిలో నే సంచరించినాను, నా వెలుగు నీవై నన్ను నడిపించావే. స్తుతులందుకో నా ప్రాణమా, నాలో నివసించే నేస్తమా. స్తుతులందుకో నా ప్రాణమా, నాకు చాలిన సహాయమా. ఆరాధన నా యేసయ్యా నీకేనయ్యా, హృదయార్పణ ఆరాధన నా యేసయ్యా నీకేనయ్యా, ఆత్మార్పణ. నీవు లేని
మార్చబడాలని, మరి ఆయన కార్చిన రక్తమును మనము వ్యర్థంగా పోనివ్వకుండా, ఒకవేళ ఇంకా పాపపు జీవితంలో ఉన్నట్లయితే మనల్ని కడగమని ఆ దేవుణ్ణి వేడుకుందాము. శాపములే నీ రక్తముతో కడిగి నీ మహిమా రూపములో నన్ను మార్చావే. మరణాన్ని లోకాన్ని విజయుండవై గెలచి సర్వాధికారమును నాకిచ్చావే. స్తుతులందుకో నా ప్రాణమా, నాలో నివసించే నేస్తమా. స్తుతులందుకో నా ప్రాణమా, నాకు చాలిన సహాయమా. ఆరాధనా నా యేసయ్యా నీకేనయ్యా. హృదయార్పణ జీవితం నాకు వ్యర్థం యేసయ్యా. నీవు లేని హృదయమే నాకు శూన్యం యేసయ్యా. నీవు లేని జీవితం నాకు వ్యర్థం యేసయ్యా. నీవు లేని హృదయమే నాకు శూన్యం యేసయ్యా. ఆరాధనా నా యేసయ్యా నీకేనయ్యా. హృదయార్పణ ఆరాధనా నా యేసయ్యా నీకేనయ్యా. ఆత్మార్పణ నీ జీవితం వ్యర్థం యేసయ్యా. శూన్యం యేసయ్యా. నీవు లేని జీవితం నాకు వ్యర్థం యేసయ్యా. నీవు లేని హృదయమే నాకు శూన్యం యేసయ్యా. అవునేసయ్యా ప్రభా, నీవు లేని జీవితము వ్యర్థము తండ్రి, నీవు లేని హృదయం శూన్యం యేసయ్యా. ఒకవేళ తండ్రి మా హృదయాలలో తండ్రి ఈ సమయంలో తండ్రి వ్యర్థమైన తలంపులు తండ్రి, వ్యర్థమైన ఆలోచనలతో నిండి ఉన్నాం యేసయ్యా. వాటిని అన్నిటినీ తండ్రి ప్రభా నీ పాదాల సన్నిధిలో ధారపోస్తున్నాం యేసయ్యా. మా హృదయాలను తండ్రి ప్రభా మేము ఖాళీ చేసుకుని తండ్రి ప్రభా నీ ఆత్మతో నింపాలి తండ్రి, నీ తలంపులతో నింపాలి యేసయ్యా. తండ్రి ప్రభా నీ కనికరము మాకు కావాలి యేసయ్యా. తండ్రి ఎవ్వరు లేని సమయంలో తండ్రి ప్రభా మాకు చీకటి లోకంలో వెలుగు నీవేసయ్యా. మా జీవితానికి నావికుడవు నీవేసయ్యా. తండ్రి నీ రక్తమును మా కొరకే ధారపోసినావు తండ్రి. నీవు కోరుకునేది కేవలం విరిగి నలిగిన హృదయము తండ్రి, నీ స్వారూప్యంలోనికి మేము మార్చబడాలని యేసయ్యా. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకను మాలో లేకపోతే ప్రభా ఇదే సమయము దయచేసి అందరం కూడా మరి సమయం ఉండగానే రక్షణ పాత్రను చేపట్టుకుందాము, మరి ఆయనను సన్నిధిలో వేడుకుందాము యేసయ్యా. నీ ప్రతిరూపంలోనికి నన్ను ట్రాన్స్ఫార్మ్ చేయమని సమయంలో అందరం కూడా ఆ దేవుని వేడుకుందాము. మరి ఈ లోకంలో మనము జీవిస్తున్నామంటే కేవలం ఆయన ఉచితమైన కృప. మరి ఆయన కృపను మనము వ్యర్థమైన పనులతో, వ్యర్థమైన మాటలతో, వ్యర్థమైన కార్యములతో మరి దాన్ని తోసివేయక ఆయన వైపుకు చూస్తూ మరి చీకట్లో ఉన్న వారిని కూడా ఆయన వైపుకు నడిపించవలసిన బాధ్యత మన ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి యేసయ్యా నీ శక్తితో మొదట నన్ను ట్రాన్స్ఫార్మ్ చేయి, మరి నా ద్వారా ఇతరులను ట్రాన్స్ఫార్మ్ చేయబడటానికి
నడిపించడానికి మా ప్రతి ఒక్కరిని వాడుకోమని అందరం కూడా ప్రార్థించుకుందాము. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మా ఆరాధన తండ్రి ప్రభా నీకు యోగ్యంగా ఉందని మేము నమ్ముచున్నాము తండ్రి. నా పాపపు అడ్డుగోడలను తండ్రి నా ప్రార్థనలకు అడ్డుగోడలుగా మార్చకుండా నా పాపములను కడిగివేయమని, మా అందరి పాపములను కడిగివేయమని అడుగుతున్నాము తండ్రి ప్రభా. నీ వాక్యమును మేము రిసీవ్ చేసుకుంటుండగా తండ్రి మా హృదయాలను సిద్ధపరచండి తండ్రి. మంచి నేలలో పడు విత్తనములలాగా తండ్రి ప్రభా మన వినబో వాక్యమును తండ్రి ప్రభా ఫలించడానికి సహాయములు దయచేయండి. మరి నీ వాక్యమును విత్తబోచిన నీ దాసుని సిలువ చాటును మరుగు చేసుకొని ఆయనతో తండ్రి ఆయన నీ మాటలు ఆయన నోట్లో ఉంచి తండ్రి ప్రభా నీ స్వరాన్ని, నీ మెల్లనైన స్వరాన్ని వినటానికి మా హృదయాలని మా చెవులను సిద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి. మరి ఈ ఆరాధన అంతటినీ నీకే సమర్పించుకుంటూ మరి నీవే మాకు తోడుగా ఉండమని అడుగుచు విన్నపాలు నీ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చిన మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు శుభములు, వందనాలు. కొన్ని ర్యాండమ్గా కొన్ని స్క్రిప్చర్స్ చదువుతాను, నోట్ చేసుకుని మీరు తర్వాత చదువుకోండి. ద్వితీయోపదేశకాండం 9:7. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకును, దాన్ని మరువద్దు. 2 Chronicles 29:8. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేశాను. కీర్తనాకారుడు 89:4 అంటాడు కదా, యెహోవా ఎంతవరకు నీవు దాగియుందువు, నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే మండును? యెషయా 13:9 అంటాడు, యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. యెహెజ్కేలు ప్రవక్త అంటాడు కదా 22:19, ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగు చేసి కులుములో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపము చేతను రౌద్రము చేతను మిమ్మును పోగు చేసి అక్కడ మిమ్మల్ని కరిగింతును. నహూము 1:2. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు, యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొను. రోమీయులకు రాసిన పత్రిక 2:8. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. ప్రకటన గ్రంథం 19:15. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది, ఆయన ఇనుప దండముతో వారిని ఏలును, ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యకు తొట్టి త్రొక్కును. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు లైట్ అసెంబ్లీ. మరి ఈ రోజున మనం దేవుని యొక్క ఉగ్రతను గురించి ధ్యానం చేస్తున్నాం. ఈ దైవ సంకల్పం అనేటటువంటి సిరీస్ మనం గత కొద్ది వారాలుగా ఆరంభించి 3 వారాలు మనం 3 సందేశాలు, ఇది 4వ వారం. దేవుని ఉగ్రత, దేవుడు ఉగ్రుడైనటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 9 క్యారెక్టర్ యాట్రిబ్యూట్స్, దేవునికి ఉన్నటువంటి గుణగణాలని మనం ధ్యానం చేసుకోవడానికి ఈ సిరీస్ మనం ఆరంభించాం. అంటే మనకు ఉన్నటువంటి దృక్పథం దేవుని గూర్చినటువంటిది ఏదున్నప్పటికీ ఇప్పుడు మరొక నూతనమైన దృక్పథం దేవుని గూర్చినటువంటిది కలిగి ఉండడం కోసం
మనం ఆరంభించినటువంటిది. ఏడబ్ల్యూ టోజర్ చెప్పినటువంటి మాట మరొకసారి జ్ఞాపకం చేస్తాం. మీరు దేవుని గురించి ఆలోచించినప్పుడు గుర్తుకొచ్చేది మీ గురించి తెలియజేసే చాలా ముఖ్యమైన విషయం. వాట్ కమ్స్ టు మైండ్ ఫస్ట్ వెన్ యూ థింక్ అబౌట్ గాడ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ యూ. సో దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు కనికర సంపన్నుడు, ఇలాంటి మాటలు చెప్పడానికి మనకి బాగా ఇష్టం అలా మాట్లాడతాం. కానీ దేవుడు ఉగ్రుడు, ఉగ్రత గలవాడు, ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడుకుంటామా? ఎవరికైనా చెప్పగలుగుతామా? కష్టం. కానీ 20 డిఫరెంట్ వర్డ్స్ పాత నిబంధన గ్రంథంలో 20 డిఫరెంట్ హిబ్రూ వర్డ్స్ ఈ పదము సంబంధించి వాడబడి దాదాపుగా 580 సార్లు కంటే ఎక్కువగా పాత నిబంధన గ్రంథంలో వాడబడింది. అంటే ఎంత ఎక్కువ దేవుడు ఉగ్రుడై ఉన్నాడో చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అక్కడితో అయిపోయిందా? కొత్త నిబంధన గ్రంథంలోకి వస్తే మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రకటన చేస్తాడు, ప్రభువైన యేసుక్రీస్తు బోధించాడు, అపోస్తలుడైన పౌలు మరి అపోస్తలు జ్ఞాపకం చేశారు. ప్రత్యేకముగా అపోస్తలుడైన యోహాను అయితే ప్రకటన గ్రంథంలో అసలు గ్రాఫిక్ పిక్చర్ని మనకి ఇచ్చి దేవుని యొక్క ఉగ్రతను చాలా కళ్ళకు కట్టినట్లుగా చూపించగలుగుతున్నాడు. అక్కడ దేవుడు మహోగ్రత కలిగినటువంటి వాడు. సో మనం గనక ఈ దేవుణ్ణి ఆరాధన చెయ్యాలి, ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి అంటే దేవునికి ఉన్నటువంటి గుణగణాలలో అన్నిటితో పాటు ఈ ఉగ్రత అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి ప్రతి గుణగణాలు కూడా. దేన్ని విడదీసి ఇది ప్రత్యేకత అని కాదు, కానీ ప్రతి దానికి ఒకదానికొకటి అనుసంధానమే మరి అనుబంధమే. వాటిని విడదీయకుండా దేవుని ఆరాధన చేసేటప్పుడు మరి మనం ఆరాధించాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా సందర్భాల్లో దేవుడు ఉగ్రుడు అనేటటువంటి విషయం జ్ఞాపకం చేసుకుంటే అది వేరే వాళ్ళకి చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడదు. అమ్మో దేవుడు ఉగ్రుడు అని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు. అందుకే చాలాసార్లు ఏమనుకుంటామంటే సాధ్యమైనంత వరకు ఆయన ప్రేమ సంపన్నుడు, కరుణామయుడు, కృపగలవాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడి అంటే దేవుణ్ణి ఏదో మనం ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అంటే ఆయనకు ఉన్నటువంటి గుణగణంలో ప్రతిదీ కూడా మనం చెప్పగలిగేటటువంటి స్థాయిలో మనం ఉండాలి. కానీ ఎందుకంటే దేవుడే స్వయంగా ఎన్నో లేఖనాల ద్వారా తన యొక్క ఉగ్రతను బయలుపరుస్తున్నప్పుడు మనకెందుకు, అంటే మనం ఎందుకు భయపడాలి ఆ విషయాన్ని ప్రస్తావించడానికి అనేది మరి ఒక ఆలోచన. కొన్నిసార్లు మనం దేవుణ్ణి సహేతుకంగా చేయడానికి చాలా కష్టపడతాం. అంటే రేషనల్గా చూపించడానికి కష్టపడి ఆ ప్రక్రియలో అసలు ఆయన అసంబద్ధం చేసేస్తూ ఉంటాం, అంటే ఇర్రెలవెంట్ చేసేస్తూ ఉంటాం. గమనించిన దేవుని బిడ్డలారా, మనకు సహేతుకమైన దేవుడు అవసరం లేదు. మనకు అవసరమైనటువంటి దేవుడు ఎవరంటే విమోచితుడైనటువంటి దేవుడు మనకి కావాలి. అంటే రీజనబుల్ గాడ్ కాదు, కానీ మనల్ని మరి రిడెంప్ట్ చేసేటటువంటి దేవుడు మనకి కావాలి. దేవునికి స్తోత్రం. సో నా కన్సర్న్ ఏంటంటే ఇక్కడ దేవుడు ఉగ్రత కలిగినటువంటి వాడు బాగానే ఉంది. మనందరం కూడా మరి సంఘానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అందరూ ఒకే విధమైన దృక్పథంతో రాకపోవచ్చు. కొంతమందికి దేవుడు అంటే కొంచెం భయం, లోపల ఎక్కడో ఏం చేస్తాడు, వెళ్ళకపోతే ఏమవుతుందో, నాకేమవుద్దో, నా ఇంటికి ఏమవుద్దో, నా ఒంటికి ఏమవుద్దో అనేటటువంటి భయం ఉండొచ్చు. కొంతమందికి అదొక విధిగా, ఒక డ్యూటీగా అనుకుని వచ్చేవారు ఉండొచ్చు. కొంతమందికి అదొక అబ్లిగేషన్గా ఉండి వచ్చేవారు ఉండొచ్చు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత, కోపం అర్ధరహితమైనది కాదు, అది ఎంతో సహేతుకమైనది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటిది కొంచెం డిఫరెంట్గా, అంటే మనం ఆలోచనని జాగ్రత్తగా కంటిన్యూ నా థాట్ ప్రాసెస్తో మీరు కూడా రావాలని నా మనవి.
ఓకే, లేకపోతే ఎక్కడ కనెక్షన్ తప్పినా మరి ఏంటి ఎటు వెళ్తుంది అన్నట్లుగా అనుకుంటారు మీరు అనుకుంటారు నేను రైట్ మార్గంలోకి వెళ్తాను. ఓకే, చూడండి, దేవుని కోపం ఉగ్రత ఆయన ప్రేమ నుండి, ఆయన మంచితనం నుండి, ఆయన పవిత్రత నుండి విడదీయరానిది అనేటటువంటి విషయం మనం మర్చిపోతాం. మరొక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని ఉగ్రత మన మంచి కోసం, ఆయన కృపను ప్రేరేపిస్తుంది. మన మంచి కోసం ఆయన కృపను ప్రేరేపించేది దేవుని ఉగ్రత. అంతేకాదు ఆయన మహిమను ప్రతిబింబించేది అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ రోజున జీవితంలో ఎదురైనటువంటి కొన్ని సంఘటనలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎందుకు దేవుడు నా పట్ల అంత పాపం, లేకపోతే నా కుటుంబం పట్ల ఎందుకు అంత పాపం చూపించాడు, లేకపోతే మన జీవితం కాబట్టి మరొకరు మన పొరుగు వారు, అది దేవుడు ఎందుకు వారి జీవితం అట్లా చేశాడు, మిత్రుడు అనుకున్నాం, లేకపోతే ఇంకొక పక్క వింటేవారు అనుకున్నాం, లేకపోతే తోటి సహోదరుడు ఎందుకు వారి జీవితం అట్లా చేశాడు దేవుడు అనేటటువంటి ఆలోచన రాకుండా ఉండదు కదా. ఎందుకు కోపం వస్తుంది అంటే ఎందుకు దేవుడు అట్లా చేశాడు. సో ఇక్కడ గమనించినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క మరి ఉగ్రత అనేది మన పాపము నాకు ప్రతిగా ఆయన చూపించేటటువంటి ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది చాలా సందర్భాల్లో మనం ఆలోచించేది. అది ప్రేమపూర్వకమైన ఎక్స్ప్రెషన్ ఎట్లా అవుతుంది అని అనుకోవచ్చు. వెళ్దాం అక్కడికి. అయితే చాలా సందర్భాల్లో ఇంకొక విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో దేవుడు తన యొక్క ఉగ్రతను వెల్లడి చేయడం, తర్వాత ఆది కాండం నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే తర్వాత ప్రపంచం మొత్తాన్ని, మానవ జాతిని మొత్తం తుడిచివేయాలని దేవుడు అనుకున్నాడు ఒకసారి. అంటే తన ఉగ్రతను వ్యక్తపరిచాడు. ఆ తర్వాత తన ఉగ్రతను ఎలా వ్యక్తపరిచాడంటే లేవికాండంలో చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి తన ఉగ్రతను ఎలా బయలుపరిచాడంటే వారిని కాపాడటం కోసం ఒక బలి అర్పణ అనేటువంటి సిస్టమ్ ఏర్పాటు చేసి దాని ద్వారా మరి వారిని విమోచించినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత మరి కీర్తనకారుడు పలుమార్లు ప్రస్తావిస్తాడు, అంటే దేవుని యొక్క ఉగ్రత వచ్చే ప్రమాదం ఉన్నది, అవకాశం ఉన్నది. ఇక ప్రవక్తలు అయితే ఎన్నో మార్లు హెచ్చరిక చేస్తారు, దేవుని ఉగ్రత రానై ఉన్నది అనేటటువంటి విషయం. అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి మనం అనుకుంటాం కదా, ఓకే, కొత్త నిబంధనలో దేవుడు అంటే పాత నిబంధనలోనే దేవుని ఉగ్రత అనేది మనం చూస్తాము. కొత్త నిబంధన అంటే మలాకి నుంచి మత్తయి సువార్త మధ్యకాలం 400 సంవత్సరాల కాలం దేవుడు మారు మనసు పొందాడు. దేవుడి యొక్క ఉగ్రత అనేది మనం అట్లా చూపించకపోవచ్చు. సో ఈ మత్తయి సువార్త ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే దేవుడు ప్రేమస్వరూపి, కృపగలవాడు. కానీ ఒకసారి యేసుక్రీస్తు మాటలను ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మీ కుడి చెయ్యి మీకు అభ్యంతరం తెలియజేసినట్లయితే ఏమంటున్నాడు, దాన్ని నరికివేయనాడు. అది ప్రేమస్వరూపి అయినటువంటి దేవుడు మాట్లాడే మాటేనా అనిపిస్తుంది ఒకసారి. తర్వాత ఇంకొక సందర్భం ఏంటంటే పేతురు దగ్గరికి వచ్చి అరే సాతానా వెనకపో అంటాడు. తర్వాత ఇంకొక సంఘటన జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాళ్ళ తండ్రి చనిపోయాడు, నా తండ్రిని పాతి పెట్టుకుని వస్తాను అని చెప్తే మృతులను పాతి పెట్టుకొని నువ్వు నన్ను గమనించాడు. తర్వాత ఇంకొక సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, ఇక పరిసయ్యులు సద్దుకాయల విషయంలో అయితే సరే సర్పములారా అంటాడు. అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళు ఆ సొసైటీలో ఎంతో నీతియుతమైనటువంటిగా బాధ్యతాయుతమైన రిలీజియస్ యాక్టివిటీస్ నడిపించేటటువంటి వారు. అటువంటి వారిని పట్టుకుని సర్పాలారా, సర్ప సంతానమా అంటే ఎంత కఠినంగా, ఎంత ఉగ్రతతో మాట్లాడుతుంది. ఇక దేవాలయంలో సన్నివేశం అయితే ఇక మనం చెప్పట్లేదు, అది క్లైమాక్స్ సన్నివేశం లాంటిది. అంటే ఆయన యొక్క కొరడా తీసి
అక్కడ ఉన్నటువంటి టేబుల్స్ అన్నిటినీ తొలగించి వేసి మరి అక్కడ ఉన్నటువంటి వారందరినీ పారద్రోలి అక్కడ ఆ సన్నివేశం జ్ఞాపకం చేసుకుంటేనే అసలు ఒక అద్భుతంగా అనిపిస్తుంది. అదొక ఎత్తైతే ఇంకొక విషయం జ్ఞాపకం చేసుకుంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు విషయం. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి వాడు మరి నలగొట్టబడి వడలంతా రక్తసిక్తమై గాయాలతో ఉండి మరి అబ్యూస్ చేస్తూ మరి సిలువలో వేలాడుతుంటే తన ముఖం తిప్పేసుకుంటున్నాడు. ఏం కనిపిస్తుందంటే నాకు అక్కడ దేవుని యొక్క ఉగ్రత కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో ఆ సిచ్యువేషన్లో మనం ఏం మాట్లాడుతాం, దేవుని ప్రేమ వచ్చి మాట్లాడుతాం. కానీ అందులో దేవుని ఉగ్రత ఉందా? డెఫినెట్గా దేవుని యొక్క ఉగ్రత అందులో ఉంది. అంటే తిరుగుబాటు చేసేటటువంటి జనాలను ప్రేమించి తను ఎంతగానో ఒక్క కుమారుణ్ణి ఉగ్రతకు బలి చేసినటువంటి తండ్రిని చూస్తున్నాడు కదా. ప్రియమైన జ్ఞాపకం చేసినట్లయితే దేవుని కోపం వల్లనే మనకు క్రీస్తులో దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబడడానికి అవకాశం, ఆ సామర్థ్యం దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒకసారి మనం ఆదికాండం దగ్గరికి వెళ్దాం. ఆదికాండంలో మనం ఆ 3వ అధ్యాయంలో అక్కడ జరిగినటువంటి డ్రామా అంతా మనం గమనించినట్లయితే మరి అద్భుతమైనటువంటి వనము, ఆ వనంలో దేవుడు సృష్టించినటువంటి ఆదాము ద్వారా మరొక అద్భుతమైనటువంటి సృష్టి, ఒక స్త్రీ అక్కడ చూస్తాం కదా. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైన సిచ్యువేషన్లో ఎంటర్ అయినటువంటి మరొక అజాత శత్రువు అక్కడ చూస్తాం. అక్కడ చూడండి, ఈ సిచ్యువేషన్లో మరి ఆ శత్రువు ఏం చేశాడంటే కల్మషం చేసేసి ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా చేసి వీరిని తప్పిదంలో పడేసేటట్లుగా ఉసుకొల్పినట్లుగా చూస్తాం అక్కడ. అంటే ఇదంతా గమనించినట్లయితే 3వ అధ్యాయం ఇదంతా ఈ పరిణామాలంతా చూసినట్టుంటే దేవుడు తర్వాత జరిగినటువంటి దానికి సర్పాన్ని శపించడం, ఆ తర్వాత మరి స్త్రీని ఆదామును మరి వారికి తగినటువంటి పర్యవసానం అక్కడ ప్రకటించడం మనం చూస్తాం. 20-21 వచనాల దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 20-21 వచనాలు. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఎలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించింది. చూడండి, నాకు ఈ 2 వచనాల్లో అసలు అద్భుతమైనటువంటి రిడెంప్టివ్ ప్యాకేజ్ కనిపిస్తుంది నాకు. ఈ 2 వచనాలు ఏమిటండి? మొదటి వచనం మనం గమనించినట్లయితే చూడండి, అప్పటి వరకు ఈ స్టోరీలో, దేవుని యొక్క స్టోరీలో మరి స్త్రీ అని పిలువబడింది లేదా నారి అని పిలువబడింది. అవునా? అంటే నరుల్లో నుంచి తీయబడింది కాబట్టి ఆమె నారి అని చెప్పి ఆదాము ఒక అద్భుతమైన రాగంలో పాట పాడినట్లుగా మనం చూస్తాం. ఉండదు సరే, ఏదేమైనప్పటికీ తర్వాత ఆ నారి లేదా ఆ స్త్రీ మరి ఇటువంటి తప్పిదంలోకి పడటం, పాపంలో, తర్వాత తన భర్తను మరి తప్పుడు నిర్ణయం చేసేటట్లుగా ప్రేరేపించడం, ఆ తర్వాత ఈ పరిణామాలు జరగటం, ఆ ఏదైనా వనం నుంచి వెలివేయబడడం, అప్పుడు ఆదాము ఈ నిర్ణయం తీసుకోవడం. ఏ నిర్ణయం? ఆమెకి పేరు పెట్టాలని. యాక్చువల్గా ఆ సిచ్యువేషన్లో ఏం పేరు పెట్టాలి? అంత మెసప్ చేసింది ఆమె. అవునా? అద్భుతమైనటువంటి జీవితాన్ని మొత్తం మెసప్ చేసి మామూలుగా కోపంతో రౌద్రంతో ఆదాము కూడా ఊగిపోతే, పాపిష్టురాలా ఇట్లాంటి పని చేసావు, మరి కొంప మీదకి ఇలాంటివి తీసుకొచ్చావు అని చెప్పి ఏదో పాపిష్టురాలనో లేకపోతే అలాంటి ఏదైనా బలహీనరాలనో ఏదో అట్లాంటి పేరు పెట్టాలి. కానీ ఏం పేరు పెట్టాడు? పొటెన్షియల్, శక్తి గలది హవ్వ అని పేరు పెట్టాడు. ఎందుకు? జీవము గల ఏమని ఉంటుందండి అక్కడ? ప్రతివానికి, జీవము గల ప్రతివానికి తల్లి కాబట్టి ఆమెకి హవ్వ అని పేరు పెట్టాడు. దేవునికి మహిమ కలుగుగాక.
ఏం కనిపిస్తుందంటే అందులో మరి అద్భుతమైనటువంటి ఈ ట్రాజిడీలో దేవుడు ఎక్స్టెండ్ చేసినటువంటి కృప అక్కడ మనకు కనిపిస్తుంది. మరి 21వ వచనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగాను. అంటే వారు వివస్త్రులుగా ఉన్నారు. అసలు మొదటి నుంచి వాళ్ళు వివస్త్రులే. కానీ ఎప్పుడైతే వారు ఈ పాపంలో పడ్డారో వారు వివస్త్రులు అనే సంగతి వారు గుర్తించారు. వారు పాపం చేశారని. దేవుడు గుర్తించాడు వీరు తప్పు చేశారని, పాపం చేశారని. అందుకే దేవుడు ఏం చేశాడంటే వారిని కవర్ చేశాడు. ఎలా కవర్ చేశాడు గమనించండి ఇక్కడ. అంటే దేవుని కృప అక్కడ వ్యక్తపరచక ముందు దేవుని ఉగ్రత ముందుగా బయలుపరచబడినట్లుగా ఇక్కడ గమనించాలి మనం. ఎట్లా దేవుని కృపకు ముందు ఉగ్రత ఎలా బయలుపరచబడిందంటే, చూడండి, చేసిన ప్రతి దాంట్లో కూడా, సృష్టిలో ప్రతిదీ కూడా మంచిది అని దేవుడు అన్నాడు. అవునా? మంచి దాంట్లో నుంచి మరి ఒకదాన్ని తీసుకొని ఇన్నోసెంట్ని మరి వధించి వీరికి చొక్కాలు దొరకడం అనేది అక్కడ తన ఉగ్రతను బయలుపరిచినట్లే కదా. అంటే దేవుని యొక్క కృపకు ముందు దేవుడు తన ఉగ్రతను వెల్లడిపరిచి ఆదాము అవ్వని ఎంతో ప్రేమించాడు కాబట్టి వారిని కవర్ చేయడం కోసం ఒక ఇన్నోసెంట్ జీవిని చంపి దాని చర్మాన్ని చొక్కాలుగా తొడిగి వీళ్ళకి ఇచ్చాడంట. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ప్రియమైన ఇక్కడ గమనించినట్లయితే మరి ఆదాము హవ్వలతోనే ఈ స్టోరీ అయిపోలేదు. తర్వాత మనం గమనించినట్లయితే, మనం ఇంతకుముందు నేను ప్రస్తావించాను కదా, మరి నోవహు ఓడలోనికి ప్రవేశించే వరకు తన ఉగ్రత బయలుపరచాల. ఎప్పుడైతే నోవహు తన కుటుంబీకులు అందరూ ఓడలోకి ప్రవేశించారో అప్పుడు దేవుని యొక్క ఉగ్రతను చూపించాడు. తర్వాత నిర్గమకాండం 22:22లో ఒక మాటను చూస్తాం. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధమైగానైనను బాధ నుండి నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించేదను. మీ భార్యలు విధవరాని రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారు అగుదురు అంటాడు అక్కడ. అంటే దేవుని యొక్క ఉగ్రతను గమనించండి. అంటే ఎంతగా తన ఉగ్రతను చూపిస్తున్నాడు. అక్కడితో అయిపోలేదు. లేవికాండంలో చూస్తే అక్కడ మనం ప్రస్తావించుకున్నట్లుగా అక్కడ చూస్తాం. తర్వాత మరి ఈ విధంగా మొత్తం ఇలా చూసినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక ఒక రకంగా ఆలోచన చేస్తే మనకు అర్థం కాదు. అసలు పాపానికి లోనేటువంటి జనాన్ని, నరకాగ్నికి పాలవలసినటువంటి జనాన్ని విడిచిపెట్టేసి వాళ్ళని రక్షించడానికి పూనుకోవడం ఏంటి అనేది ముందుగా అసలు మనం కాంప్రహెండ్ చేసుకోవడం కష్టమైపోయేటటువంటి విషయం. అదే కష్టం అనుకుంటే అంతకంటే అగమ్య గోచరమైన మరో సంగతి ఏంటో చెప్పనా, తిరుగుబాటు చేసే ప్రజల కోసం కుమారుణ్ణి బలిగా ఇవ్వడం అనేది అస్సలు మనకి అర్థం కాలేదు. ఎందుకు అలా చేస్తున్నాడు చూడండి. పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో ఇవన్నీ చూస్తున్నాం. కొత్త నిబంధన గ్రంథంలో ఒకనొక సందర్భంలో అయితే చిన్న జనరాసిటీ విషయంలో తప్పు చేశారని చెప్పి అననయ్య సఫీరా అనేటటువంటి దంపతుల్ని మరి వారిపై ఉగ్రత దిగి వచ్చినట్లుగా చూస్తాం. అది చిన్న విషయంగా కనిపిస్తుంది. కానీ దేవుని ఉగ్రత చూడండి, కొత్త నిబంధనలు కూడా ఏ విధంగా దిగి వచ్చిందో. సో ఇక నేను చెప్పినట్లుగా రెవల్యూషన్లో అయితే, ప్రకటన గ్రంథంలో అయితే రానయ్యి ఉన్నటువంటి ఉగ్రత గ్రాఫిక్స్లో చూపించబడింది అక్కడ. ప్రియమైన బిడ్డలారా, అయినప్పటికీ ఆల్ దీస్ మూమెంట్స్ వీటన్నిటిని అబ్జర్వ్ చేసినట్లయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఇట్ సీమ్స్ దట్ ఇన్ హిస్ wrath God's heart is to save. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే తన ఉగ్రతలో నుండి మనం రక్షించాలనే ఉద్దేశమే తప్ప మనం నాశనం చేయాలని మాత్రం కాదు అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. సో ఇక్కడ ఆనెస్ట్గా చెప్పాలంటే, యథార్థంగా బైబిల్లో ఎన్నో ఉగ్రతకు సంబంధించినటువంటి వాక్యాలు ఉన్నాయి. ప్రతి వాక్యము తీసి ఒక్కొక్కటి ఇదిగో ఇది ఉగ్రత, ఇది ఉగ్రత అని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ కొన్ని విషయాల్లో నాకు ఒక రకమైనటువంటి
తప్పుడు అవగాహన, నాకనే కాదు సహజంగా మానవ జాతికి ఉండేటటువంటి తప్పుడు అవగాహనని 2 విషయాలు నేను ప్రస్తావిస్తాను. ఒకటి ఏంటంటే, దేవుడు ప్రేమమయుడు, అలాంటి ప్రేమ నాకు కూడా ఉంది అని అనిపిస్తుంది. చాలాసార్లు నేను కూడా ప్రేమను చూపిస్తాను, నాకు కూడా ఆ ప్రేమ ఉంది. అయితే నాకు కూడా ప్రేమ ఉంది కాబట్టి నాకు కొన్ని విషయాల్లో నేను కన్విన్స్ అయ్యి, ఈ విషయంలో దేవుడు నాకు కోపం వచ్చినప్పుడు దేవుని కూడా కోపం రావాలి. ఒకవేళ రాకపోతే అది నిజంగా దేవుడేనా, అసలు దేవుడు ప్రేమమయుడేనా అని అనిపించేటటువంటి సిచ్యుయేషన్. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే, దేవుడు చాలా స్మార్ట్, అలాగే నేను కూడా చాలా స్మార్ట్ అనుకునేటువంటి వారు కూడా లేకపోలేదు. అంటే స్మార్ట్ అనేసరి అంటే దాని అర్థం ఏంటంటే రీజనబుల్గా అన్ని లాజికల్గా అర్థం అవ్వాలి, అర్థం చేసుకోగలను అనేటటువంటి ధోరణి. సో అలా అర్థం కాలేదనుకోండి, అసలు నిజంగా దేవుడు ఆయన చేసేది అసలు దైవికమైన కార్యాలైనా అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది. ఈ 2 విషయాల గురించి ఒకసారి క్షుణ్ణంగా మనం పరిశీలన చేద్దాం. మొదటిగా లవ్ యాంగిల్ చూద్దాం. దాంట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే, మన కోపం వచ్చిన చోట దేవునికి కోపం రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే నాకు కూడా ప్రేమ ఉంది. సో కొన్ని ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఈ లోకంలో, నా ఇంట్లో వాళ్ళకి ఏదో జరిగింది, నాకు కోపం వస్తుంది ఆ విషయంలో. దేవుడు ఎందుకు కోపపడట్లేదు ఈ విషయంలో, దేవుడు కోపపడి ఆ విషయంలో నాకు న్యాయం ఎందుకు చేయట్లేదు అనేటటువంటి ధోరణి కలిగి ఉంటాను. లేకపోతే సొసైటీలో ఏదో చూస్తాం, ఏదో అన్యాయంగా ఏదో జరిగింది మన కళ్ళ ముందు, చూడగానే ఒక్కసారి ఉడికిపోయాను. అంటే నాకు వచ్చినటువంటి ఆ ఉడుకు లేకపోతే ఆ కోపం దేవునికి ఎందుకు రావట్లేదు, దేవుడు ఎందుకు తన కోపాన్ని అంటే నేను ప్రేమ కలిగి ఉన్నాను, దేవుడు ప్రేమమయుడు, నిజంగా దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడా అనేటటువంటి ఆలోచన ఆ సమయంలో నాకు వచ్చింది కాబట్టి, ఆయనకి రాలేదు కాబట్టి మరి ఇలా ఆలోచన చేయటం, సహజంగా ఆలోచన చేస్తామా లేదా, లేదా నేనేమన్నా కల్పిస్తున్నాను? ఒకసారి అటువంటి ఆలోచన వస్తుంది. ఎందుకు దేవుడు మౌనంగా ఉంటున్నాడు? కొన్ని కోపం రాకపోయినా ఇట్లా అనుకుంటాం, ఎందుకు ఈ విషయంలో దేవుడు మౌనంగా ఉంటున్నాడు, ఎందుకు తన ఉగ్రతను కోపాన్ని ప్రదర్శించట్లేదు అనేటటువంటి ఆలోచన వస్తుంది. ప్రియదేవులు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనం ఎంత చెడ్డవారమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఎంత మంచివాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవునికి ఉన్నంత మంచితనం మనకుందా? డెఫినెట్గా లేదు. మనకున్న చెడ్డతనం అసలు ఎంత కూడా దేవునిలో లేదు అనే విషయం మనం మర్చిపోకూడదు. సో మనం పూర్తిగా చెడ్డవారు, ఆయన పూర్తిగా మంచివాడు అనే విషయం మనం మర్చిపోవద్దు. అంతేకాదు, wrath is an expression of his love and it activates his grace on our behalf. అదొక ఎక్స్ప్రెషన్ అనమాట wrath అనేది. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, ఈ స్మార్ట్ అంటే నేను దేవుని కంటే స్మార్ట్ అని అనుకుంటే వారిని కూర్చున్నటువంటి ఆలోచన చూడండి. దేవుడు మరి ప్రభువుని యేసుక్రీస్తుని మరి శిలువకు అప్పగించి మరి మరణించి పునరుద్ధానుడై అంటే పాపమును తొలగించినటువంటి సంఘటన మనం సహజంగా ప్రతి క్రైస్తవుడికి ఉన్నటువంటి అవగాహన. అంటే ఆ విధంగా దేవుడు ఇచ్చేసాడు. అయితే ఎందుకు అట్లా చెయ్యాలి? రీజనబుల్ అంటే రేషనల్గా ఆలోచన చేస్తే అసలు ఎందుకు అలా చేయాలి? దేవుడికి ఇంకో ప్లాన్ లేదా? అందరికి సోషల్ యాక్సెప్టబుల్ వేలో అందరికీ అనుగుణంగా ఏది ఒక ప్రణాళిక లేకపోతే ఒక జస్ట్ ఇలా అంటే అందరూ మారిపోయేటట్లుగా ఏంటి అలాంటిది ఏదో సింపుల్గా ఏదైనా చేయొచ్చు కదా? ఎందుకు ఇంత ప్రణాళిక వేసి ఎందుకు ఇంతగా ఇది చేయాలి, కాంప్లికేట్ చేసుకోవాలన్నట్లుగా అనిపిస్తుంది. ఎప్పుడు మనం స్మార్ట్గా అనుకుని ఆలోచన చేస్తూ ఇట్లా చేసినట్టు గమనించింది. ఎందుకు దేవుడు అట్లా రాలేదు, ఎందుకు ఈ బ్లడ్ సాక్రిఫైస్ ఈ అవసరం ఏంటి అని చెప్పి ఆయన ఆలోచన చేస్తే 1500 సంవత్సరాలుగా ఎంతోమంది వేదాంత పండితులు ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు అనేటటువంటి విషయాన్ని గమనించండి. మొదటిగా మిడిల్ ఏజెస్లో అంటే మధ్యప్రాచ్య కాలంలో ఒక
థియరీ బయటకు వచ్చింది. అదేంటంటే ఎప్పుడైతే మనిషి తప్పు చేశాడో, పాపం చేశాడో, వాడు సాతానికి అప్పగింపబడ్డాడు. అంటే వాడు పూర్తిగా సాతాను స్వాధీనంలో ఉన్నాడు. సాతానే వాడిని నడిపిస్తున్నాడు. సో వాడిని విడిపించాలంటే దేవుడు అంటే ప్రభువు వచ్చి ఆయన తన బలి అర్పించి రక్తాన్ని చిందించి విడిపించితేనే అది జరుగుతుంది అనేటటువంటి మధ్య కాలంలో ఉన్నటువంటి, అంటే మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి థాట్. తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత మరొక థియోలాజియన్ వచ్చి అన్నాడు కదా, అసలు యాక్చువల్గా ఈ సాక్రిఫైస్ అనేది ఇట్స్ ఏ సాటిస్ఫాక్టరీ థింగ్. దేనికి సాటిస్ఫాక్షను అంటే దేవుని ఉగ్రతకు దేవుడే స్వయముగా వచ్చి మరి తను బలి అర్పించి దాని ద్వారా ఆ ఉగ్రతను సాటిస్ఫై చేయడానికి వచ్చాడు అనేటటువంటిది మరొక థియోలాజియన్ తీసుకొచ్చినటువంటి ఆలోచన. అలాగే మరొక ఆలోచన ఏంటంటే, ఇంకొక ఐడియా ఏంటంటే మారల్ గవర్నమెంట్ ఆలోచన. అంటే నైతికపరమైనటువంటి ప్రభుత్వం. అది ఎట్లా సాధ్యమవుతుంది? దేవుడు తానే స్వయముగా తన ప్రేమను వ్యక్తపరచాలి. తన ప్రేమను వ్యక్తపరిచాడు అని ప్రజలందరికీ తెలియాలంటే తానే స్వయంగా వచ్చి తన బలిగా అర్పించుకొని నిజంగా ఆయన ఎంత ప్రేమమయుడు ప్రతి ఒక్కరు తెలుసుకొని, ఓకే దిస్ ఇస్ ద మారల్ గవర్నమెంట్ అని ప్రతి ఒక్కరు ఆలోచించేయాలనే ఉద్దేశంతో అదొక థాట్. తర్వాత రిఫర్మేషన్ వచ్చిన తర్వాత రిఫార్మర్స్ గేవ్ అస్ అనదర్ అండర్స్టాండింగ్. అదేంటంటే పీనల్ సబ్స్టిట్యూషన్ అటోన్మెంట్. అంటే ఒక అప్పు ఉంది, ఆ అప్పును తీర్చడానికి మరి మరొకరు సబ్స్టిట్యూట్ చేసి ఆ అటోన్మెంట్ని తీర్చడం అనేటటువంటి, అంటే దానిలో కృపను తీసుకొచ్చి, అంటే కృపను పరిచయం చేసి, అంటే ఇది లీగల్ ఎక్స్చేంజ్ అన్నమాట. ఆ లీగల్ ఎక్స్చేంజ్ ఎట్లా అవుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం జయించి, అంటే మరణాన్ని జయించి పునరుద్ధానుడై లేచి మరి ఆ సాటిస్ఫై చేయటం మాత్రమే కాకుండా ఒక ఎక్స్చేంజ్ చేసి, అంటే నీ ప్లేస్లో నా ప్లేస్లో నీవు పొందాల్సినటువంటి పాప శిక్ష, నేను పొందాల్సిన పాప శిక్షను మనకు బదులుగా, మనకు ప్రతిగా ఆయన విమోచన క్రయధనాన్ని అర్పించాడు. ఇప్పుడు దేవుని కృప మన పట్ల వెల్లడిపరచబడింది కేవలం మన విశ్వాసం ఉంచితే. అంటే ఇదేంటంటే పీనల్ సబ్స్టిట్యూషన్ అటోన్మెంట్ అని గమనించండి. అంచెలంచెలుగా ఎట్లా థాట్ ప్యాటర్న్ వస్తూ ఉందంటే మీరు గమనించండి. మొదటిగా ఆయన సాతాను బంధకాల నుంచి విమోచించడం, తర్వాత మోరల్ గవర్నమెంట్ అన్నట్లు, తర్వాత ఇంకో థియాలజీ వచ్చేసి ఇది సాటిస్ఫాక్టరీ థింగ్, అంటే ర్యాత్కి సంబంధించి సాటిస్ఫాక్టరీ థింగ్ అన్నట్లు, తర్వాత మరి రిఫార్మర్స్ అండర్స్టాండింగ్, మరి ఇది ఒక సబ్స్టిట్యూషన్, నీకు నాకు బదులుగా ఆయన మరి మన ప్లేస్లో ఆయన తన శిక్ష. గమనించిన బిడ్డలు, ఇక్కడ ఎంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ ఇంకా మనకి ఏవో సందేహాలు. ఏంటంటే కొన్ని విషయాలు మనకు అర్థం కాదు. మనకు అర్థం అయ్యే వరకు కూడా ప్రశ్నలు వేస్తూనే ఉంటాం. సో నాకు అర్థం కాదు, రూల్స్ ఎందుకు అసలు ఇలానే ఎందుకు చేయాలి? పిల్లల విషయంలో మనం కొన్ని రూల్స్ పెడతాం, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మనం ఆ స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి, వాడు అలా చేస్తే ఏమవుతుందో మనకు తెలుసు కాబట్టి ఆ రూల్ పెట్టాం మనం ఇంట్లో. బట్ దే డోంట్ అండర్స్టాండ్, ఎందుకు మా నాన్న మా అమ్మ ఇట్లా రూల్ పెట్టాలి నాకు, అసలు ఈ రూల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి ఆలోచన చేస్తుంటారు కదా. మరి నేను కూడా ఒక రూల్ గురించి ఇట్లాగే ప్రశ్నించుకున్నా ఛానల్లో. అదేంటంటే ఫుట్బాల్లో అసలు ఆఫ్ సైడ్ రూల్ ఎందుకు నాకు ఇప్పటికే అర్థం కాదు. ఆఫ్ సైడ్ అనేది ఒక రూల్ ఉంటుంది, అంటే అర్థం కాదంటే చూస్తే నాకు అర్థమవుతుంది అది ఆఫ్ సైడ్ అని నాకు తెలుసు, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, అఫిషియేట్ చేయగలను నేను గేమ్ని కూడా. ఓకే, ఎవరైనా ఆఫ్ సైడ్ వెళ్తే ఓకే నేను అఫిషియేట్ చేసి ఇది ఆఫ్ సైడ్ అని చెప్పగలను. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటి, అసలు అది ఆ రూల్ ఎందుకు, దానివల్ల ఏంటి ప్రయోజనం అనేది అర్థం కాదు. కారణం ఏంటంటే నేను ఆ గేమ్ ఎప్పుడు పెద్దగా ఆడలా. ఒకవేళ ఆ గేమ్ ఆడి నిజంగా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ రెండు టీముల మధ్య కాంపిటీషన్లో నేను కనుక చూస్తే ప్రత్యక్షంగా, అప్పుడు నాకు ఆఫ్ సైడ్ రూల్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే
నేను కమ్యూనికేట్ చేయాలనుకునేది ఏంటంటే పర్స్పెక్టివ్. మన దృక్పథం బయట నుంచి చూస్తే ఒక్కోసారి అర్థం కాదు, కానీ అక్కడ ఉన్నప్పుడు ఆ దృక్పథం క్లియర్గా మనకు తెలుస్తుంది. అరే నాకు అన్యాయం జరుగుతుంది, ఆఫ్ సైడ్ వాడు అనేటటువంటిది అక్కడ ఉన్నవాడికి తెలుస్తుంది, కానీ బయట ఉన్నవాడికి అసలు అది ఎందుకు, దాంతో ప్రయోజనం ఏంటి అన్నట్లుగా అనిపిస్తుంది. దేవుడు పెట్టిన రూల్స్ కూడా ఇదే. అంటే ఎందుకు అసలు ఇట్లా ఎందుకు పెట్టాలి, ఈ అడ్వర్మెంట్ ఏంటి, ఈ సాక్రిఫైస్ ఏంటి, అసలు ప్రభు రావడం ఏంటి, ఆయన చనిపోవడం, అసలు ఇదంతా లేకుండా ఏదో ఏది జడి ఇది ఉంది కదా స్టార్ వార్స్లో, ఇట్లా అనగానే వాడు ఇట్లా ఆలోచన చేయగానే ఇదిగో నువ్వు ఇది 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 అనగానే వాడు నిజంగా అదే అదే ఆలోచన చేస్తూ ఉంటాడు. గమనించండి, అంటే ఏంటి, ఓకే నువ్వు ఇది అంటే అట్లా చెప్పేసి ఇదిగో నువ్వు పాపి కాదు, నువ్వు పరిశుద్ధివి, నువ్వు రక్షించబడ్డావు, అయిపోయింది, అక్కడితో అయిపోద్దా? కానీ ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అనేది మనకి అర్థం కాదు. ఎందుకంటే మనం ఆలోచించే దృక్పథం వేరు, దేవుని యొక్క దృక్పథం వేరు. ప్రియదేవుని గారికి గమనించినట్లయితే there are certain rules we don't understand when we don't have the right perspective. ఇక్కడ గమనించినట్లయితే ఆ పర్స్పెక్టివ్ మనకు లేనప్పుడు ఇట్లాంటి ప్రశ్న వస్తాయి. యెషయా గ్రంథంలో ప్రభు మాట అంటాడు కదా, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. అంటే దేవుని పర్స్పెక్టివ్ వేరు, మన పర్స్పెక్టివ్ టోటల్గా వేరు అన్నమాట. సో అంటే దేవునికి ఒక విభిన్నమైన పర్స్పెక్టివ్ ఉంది, మనకు ఆ పర్స్పెక్టివ్ లేదు. అంటే దేవుడు ప్రేమమయుడు, ఆయన ప్రేమ నాకు లేదు. ఆయన చూపించగలిగేటటువంటి ప్రేమ ఒక్కొక్కసారి నాకు అర్థం కాదు, ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అని అనిపిస్తుంది, నాకు అర్థం కాదు. అంటే అంత ప్రేమ నాకు లేదు, అంత స్మార్ట్ నేను కాదు అని మనం అర్థం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగబద్దుమైన మరొక విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హ్యావ్ యూ ఎవర్ థ్యాంక్ గాడ్ ఫర్ హిజ్ ర్యాత్ అని నేను అడిగితే డెఫినెట్గా సమాధానం నో అని 100% వస్తుంది. ప్రభువా నీ ఉగ్రతకై నీకు వందనాలు నాయనా అని ఎప్పుడన్నా చెప్పారా? రాదది. ఇది ఉగ్రత గురించి వందనాలు స్తోత్రాలు ఏంది అని అనుకుంటాం, రాదు. కానీ ప్రీతి గమనించింది ఇందులో, ఇఫ్ గాడ్ వాజ్ జస్ట్ టాలరెంట్ ఆఫ్ ద సిన్, ఒకసారి ఆలోచించండి, పాపాన్ని క్షమించేసి టాలరెంట్గా ఉన్నాడు అనుకోండి, ఏమయ్యేది పరిస్థితి? ఎక్కడ వేసినా అక్కడే ఉండేవారు పరిస్థితి. ఆ ఏదేం తోట వెనకాల అవతల అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు, ఆ గుంటలో ఉండి అక్కడి నుంచి లేవలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు. మన బ్రతుకులన్నీ అయోమయంగా అస్తవ్యస్తంగా ఉండేవి కదా. కానీ దాని నుంచి అంటే ఆయన ప్రేమించాడు కాబట్టి, ఆయన రాత్రుని బట్టి ఆయన ప్రేమ వెల్లడిపరిచాడు. ప్రియదేవుడు గమనించాడు. ఇది అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఆయన రాత్రి 2 కప్పుల్లో 2 గిన్నెల్లో వచ్చింది. ఈ పాయింట్ గమనించండి, 2 గిన్నెలు. మొదటి గిన్నె ఏదైనా వనంలో, ఏదైనా వనం కాదు, ఏ వనం అండి అది, ప్రార్థన గెత్సెమనే చెప్పరే, గట్టిగా చెప్పాలి, ఎక్కడ? గెత్సెమనే తోటలో మొదటి గిన్నె వచ్చింది. ప్రభు గారు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ చిత్తం అయితే దీన్ని తొలగించిన ఆయన అంటే ఏమడుగుతున్నాడు ప్రభు అక్కడ? గమనించండి. అంటే ఇంకో ప్లాన్ ఏమైనా ఉంటే చూడు నాయన, ఈ ప్లాన్ ఏంటి అంటే ఆయనకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది ఆ ప్లాన్. కానీ అయినను నీ చిత్త ప్రకారమే కానీ జరగనివ్వ అంటాడు. తండ్రికి వేరే ప్లాన్ లేదు, ఇదే ప్లాన్. సో ఆ గిన్నెని ఆయన స్వీకరించింది. ఈరోజు మనం కూడా ఆ గిన్నెను మనం పార్టేక్ చేస్తున్నాం. ఎప్పుడు? కమ్యూనియన్ తీసుకున్నప్పుడు ఆ పాత్రలోనిది మనం కూడా స్వీకరిస్తున్నాం. ఆ పాత్రలోని, ఎందుకంటే వీఆర్ పార్టేకింగ్ ప్రభు యొక్క మరణంలోనికి మనం కూడా ఏం చేస్తున్నామంటే అనుసంధానం చేసుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా ప్లేస్లో ఆయన ఉన్నటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను పొందాల్సినటువంటి ఉగ్రతను ఆయన పొందాడని మనం జ్ఞాపకం చేసుకుని ఆ పాత్రను మనం స్వీకరిస్తున్నాం.
అయితే ఆయన స్వీకరించిన పాత్ర ఉగ్రత పాత్ర అయితే, మనం స్వీకరించే పాత్ర కృపాసహితమైనటువంటి పాత్ర. దేవునికి మహిమ కలుగుగాక. గమనించండి దేవుని గారు. ఇంకొక పాత్ర గురించి చెప్పానే, రెండో పాత్ర కూడా ఉంది, అది రెడీగా ఉంది. ఆ పాత్ర ఎవరికంటే, ఎవరైతే ఈ మొదటి పాత్రను స్వీకరించట్లేదో రెండో పాత్రను స్వీకరించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అంటే దేవుని యొక్క ఉగ్రత, ఆ రాబో ఉగ్రతను చూశారు, ఆ రాబో ఉగ్రతను ఎదుర్కొనేటటువంటి వారిగా ఉన్నారు. ఒకవేళ రెండవ ఉగ్రతను తప్పించుకోవాలి అంటే మొదటి ఉగ్రతను స్వీకరించినటువంటి ప్రభు వైపు మనం తిరగాలి. ఆ ప్రభు వైపు తిరిగినప్పుడు ప్రభుని యేసుక్రీస్తు ఆ పాత్రను ఆల్రెడీ స్వీకరించారు కాబట్టి ఇప్పుడు దాని ద్వారా మనకు కృప ద్వారా ఆయన అద్భుతముగా మనం కృప అనేటటువంటి పాత్రను స్వీకరించేటటువంటి కృపను దేవుడు అనుగ్రహించారు. ప్రీతిని ఇక్కడ గమనించండి. చాలా మంది ఈ ఫైనల్ జడ్జిమెంట్ గురించి మాట్లాడడానికి ఇష్టపడరు, అది వద్దు అన్నట్లుగా ఆలోచన చేస్తుంటారు. కానీ అది మన బాధ్యత, మనం చెప్పాలి. లేకపోతే అది ఇర్రెస్పాన్సిబుల్ అవుతుంది. ఇర్రెస్పాన్సిబుల్ ఆ తర్వాత చెప్పకపోతే అది ఒక ఫూలిష్నెస్ ఒక ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 3:36 ఒక మాట ఉంటుంది. చూడండి ఒకసారి, చదువుతాను చూడండి. 3:36 యోహాను సువార్త. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని ఏం చూస్తాడంట? దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండును. ఎవరి మీదకి వస్తుంది ఈ సెకండ్ పాత్ర? ఎవరికంటండి? ఎవరైతే కుమారునికి విధేయుడు కాడో వాడి జీవం చూడడు, వాడి మీద ఈ ఉగ్రత అనేటటువంటి సెకండ్ పాత్ర, ఆ కప్ రెడీగా ఉందన్నమాట. అసలు దేవుడు ఈ ఉగ్రత అనేటువంటి పాత్ర కేవలం ప్రభు మాత్రమే ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మనకు ఉగ్రతలో నుంచి నడిపించాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను ఆరంభంలో చెప్పాను, మనం ఎలాంటి వారు అంటే తిరుగుబాటు కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వారు, రెబెలియస్ పీపుల్. అవునా? ఇశ్రాయేల్ చరిత్రను చూస్తే ఇశ్రాయేల్ చరిత్ర మనకు పెద్ద తేడా ఉండదు అనిపిస్తుంది. గమనించినట్లయితే తప్పు చేస్తారు, మళ్ళీ వారి మీద భారం వచ్చినప్పుడు, నొప్పి కలిగినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రాధేయపడి మళ్ళీ దేవుడి యొక్క కృప పొంది అంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి తప్పులు చేయడం, ఇలాంటిది. అంటే వారికి మనకు పెద్ద వ్యత్యాసం లేదనిపిస్తుంది. గమనించండి. సో దేవుని యొక్క ఉగ్రత మన కోసం కాదు, దేవుని యొక్క కృపను పొందుకోవడం అంటే నిత్య జీవము ఇవ్వాలని ప్రతి ఒక్కరికి నిత్య జీవం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే మరి దేవుని ఉగ్రత మన కోసం కాదు. I thank God that God's wrath is the way we will experience the love of God if we stand towards Jesus. చూడండి, యేసు వైపు తిరిగినప్పుడు ఆ ఉగ్రత నుంచి మనం తప్పించుకుంటాం. కానీ యేసుకు దూరంగా ఉన్నట్లయితే ఆ రెండవ పాత్రను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట అంటాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకనగా 9వ వచనం చదువుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనం నియమించును కానీ ఉగ్రత పాల్గొటకు నియమించలేదు. గమనించండి. 10వ వచనం. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు వృత్తి పొందెను. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించి ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. దేవునికి స్తోత్రం. ఇట్స్ వెరీ క్లియర్. వాక్యం చాలా స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే ఉగ్రత పాలవడానికి కాదు మనం దేవుడి నుంచి, క్రీస్తు యేసు ద్వారా రక్షణ పొందుటికే దేవుడు మనల్ని నియమించాడు. సో ప్రతి ఒక్కరు కూడా ఆయన వైపు తిరిగి ఆయన ఇచ్చేటటువంటి ఆ కృపా పాత్రను స్వీకరించబద్ధులమయ్యాము. విధములారా, మనం దేవునిపై కోపంగా ఉండటం కంటే
మార్టిన్ లూథర్ చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఒకప్పుడు చాలా కోపం ఉండేవాడు, దేవుని యొక్క కోపం గురించి తెలుసుకున్నటువంటి వాడు. కానీ కాలగమైన దేవుని యొక్క కోపం ఉగ్రత అర్థం చేసుకున్నటువంటి వాడే ఆయన చెప్పేటటువంటి మాటను గమనించింది. ఏమంటాడంటే, మనం దేవునిపై కోపంగా ఉండటం కంటే దేవుడు మనపై కోపంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఆయన దయగలవాడు కాబట్టి ఆయన త్వరలోనే మనతో కలిసిపోవచ్చు. కానీ మనము ఆయనపై కోపంగా ఉంటే అది నిష్ప్రయోజనం. దేవునిపై మనం కోపంగా ఉంటాం కాదు. లెట్ గాడ్ యాజ్ యాంగ్రీ ఆర్ wrath on us. దేవుని యొక్క కోపము అది ప్రేమ సహితమైనది తప్ప అది మరొకటి కాదు దేవుని పట్ల. సో ఫేస్ ద wrath of God by turning towards Christ, or you have to face the wrath of God by turning away from Christ. నువ్వు ప్రభు వైపు తిరిగినట్లయితే కృప అనేటటువంటి పాత్రను స్వీకరిస్తావు. ప్రభువుకి దూరంగా జరిగినట్లయితే దేవుడు సిద్ధపరిచిన రెండో పాత్ర రానయ్య ఉన్నటువంటి ఆ ఉగ్రత, దాని నుండి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. కళ్ళు మూసుకుని ప్రార్థించారు. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. ఒక్కసారి అందరం కొద్ది సమయం తీసుకున్నాము. జస్ట్ రిఫ్లెక్ట్. దేవుని యొక్క ఉగ్రతను గురించి ఒక్కసారి రిఫ్లెక్ట్ చేసుకుందాం. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, ఆ దేవుని యొక్క ఉగ్రత, అవి ఇంటర్సెక్ట్ అయినటువంటి ఆ సిచ్యుయేషన్ ఒకసారి జ్ఞాపకం చేసుకోగలుగుతారా దేవుని బిడ్డలారా? దేవుడు మనపై ఉగ్రత చూపించి, అంటే తన ప్రేమను వ్యక్తపరిచినట్లు. ప్రేమ ఉగ్రత బోత్ ఆర్ టూ సైడ్, అంటే ఒకే కాయనుకున్నటువంటి రెండు ముఖాలుగా జ్ఞాపకం చేసుకుంటాం. సో ఒకటి లేకుండా ఇంకొకటి లేదు. ప్రియమైన బిడ్డ, మరి దేవుని యొక్క ఉగ్రత గుచ్చి ఎప్పుడైనా దేవుని స్తుతించావా? నిజంగా ఉగ్రత, కోపం లేకపోతే మన కుటుంబంలో, మన ఇంట్లో బిడ్డలు మన మాట వింటారా? ఆ కోపం చూపించకపోతే, ఆ కోపం వ్యక్తపరచకపోతే నీ మాట నా మాట వింటారా? ఎంతసేపు ప్రేమనే చూపించామనుకోండి. ఒకసారి ఆలోచించి, జస్ట్ ఇమాజిన్, ఆ కోపము వారి పైన ద్వేషంతో కాదు కానీ ప్రేమతోనే మనం చూపిస్తున్నాం కదా. అలాంటిది నిన్ను నన్ను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి తండ్రి మన పట్ల ద్వేషముతో కోపాన్ని, ఉగ్రతను చూపిస్తాడా? లేదు కదా. ప్రార్థించుకుందాం. దయమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక ప్రభువా, నీ యొక్క ఉగ్రతను బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాం ప్రభువా. ఇంతకుముందు అన్నాడు ఉగ్రతను గురించి స్థుతించినటువంటి జ్ఞాపకం నాకైతే లేదు. ఆయన ఈ రోజున ఒక క్లారిటీ, ఒక చక్కటి పిక్చర్ని మాకు అనుగ్రహించిన. ఈ ఉగ్రత అంటే మేము భయభ్రాంతులకు గురైనటువంటి సందర్భాలే ఉన్నాయి తప్ప, మీరు అవి సరిచేయడానికి, మమ్మల్ని సరిచేసి సరైన మార్గంలో పెట్టడానికి మీరు ఎంచుకున్నటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది ఇప్పటి వరకు మాకు సరైన అవగాహన లేదు నాయన. అటువంటి అవగాహన మాకు కల్పించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని పేరు పైన దీన్ని ఆస్వాదించి మీ కృపలో వర్ధిల్లించి ప్రతి ఒక్కరు కూడా సరైన అవగాహన కలిగినటువంటి వారి నీ కృపను పొందుకోవడానికి, నీవు అనుగ్రహించినటువంటి కృపా పాత్రను స్వీకరించడానికి మీరే సహాయం చేసి మహిమ పొందమని యేసు అతి శ్రేష్ఠ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సంగతి కుడి వచ్చిన నమ్మిన మీ అందరికీ సదాకాలంతో నడిపించుగాక. ఆమేన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి మీ అందరూ ఈ సందేశాల ద్వారా ఆశీర్వదించబడుతున్నారని నమ్ముచున్నాను. మీరు కనుక ఆశీర్వదించబడుతున్నట్లయితే ఈ ఆశీర్వాదాన్ని మరొకటి పంచుకోండి. దేవుని మీకు, మీ కుటుంబానికి నిండుగా సమృద్ధిగా ఉన్నాను. మరొక సందేశంతో వచ్చే వారం కలుసుకుందాం. God bless you. జీవితం
శూన్యం